మొన్న జరిగిన టాస్క్‌లో అసలు ఎవరు ఫెయిరు, ఎవరు అన్‌ఫెయిర్ అనేది మీరైతే కామెంట్ చేయండి. అదేనండి. శ్రీజ దమ్ము. ఈ అమ్మాయి ఇచ్చిన జడ్జిమెంట్ స్టార్టింగ్‌లో ఏం చెప్పింది? సంజన గారు అయితే బటన్ ప్రెస్ చేశారు. సంజన అయితే నేను చెప్తున్నాను ఆమె గెలిచినట్టు అని చెప్పి అయితే ఈమె చెప్పింది. అసలు వాస్తవానికి అక్కడ మనం చూసినట్లయితే సంజన పెట్టింది చెయ్యి అయితే కరెక్ట్. బట్ ఏందంటే ఆ బటన్ ఎవరు ప్రెస్ చేశారు? ఆ బటన్ ప్రెస్ చేసింది మాత్రం ప్రియ. ఓకే. అసల ఇక్కడ మిస్టేక్ అంతా ఎక్కడుందంటే సంచాలకులో మిస్టేక్ ఉంది. సంచాలకుడిగా పెట్టాడు. నువ్వు సైడ్ జేరి చూస్తే ఏం తెలుస్తుంది? ఒకరు ముందు ముందు పరిగెస్తున్నారు, ఒకరు వెనకాల ఉన్నారు, ఒకరు మధ్యలో ఉన్నారు. వాళ్ళు నీకు చెయ్యి పెడితే ఎవరు నొక్కారనేది ఎలా కరెక్ట్‌గా తెలుస్తుంది? తెలీదు కదా! అంత క్లారిటీగా. ఎవరికైనా తెలీదు. నువ్వు ఆపోజిట్‌లో ఉండి, వాళ్ళకి ఎదాలో ఉండి, వాళ్ళు ఎవరు నొక్కుతున్నారనేది నువ్వు క్లారిటీగా అక్కడ ఉండి గాని చూసినట్లయితే క్లియర్ కట్‌గా తెలుస్తుంది. అలా కాకుండా సైడ్ జేరి నువ్వు చూస్తే ఏమన్నా అర్థమవుతుందా? అర్థం అవ్వదు. ఇది నీ సైడ్ మిస్టేక్ ఉంది. దానికి తగ్గట్టు నోరేసుకొని అరుస్తున్నావు. ఏంది? అసలు నువ్వు వాడు గాని సేవ్ చేయకుండా ఉంటే నిన్ను పవన్ ఈ వేలోనే పంపించేసిండు. నీ వాళ్ళకి 'నాగార్జున' సారే నీకు దండం పెట్టేసాడు. నీ నసకి. ఒక్కరైనా మాట్లాడుతున్నారా నీతో? మాట్లాడలేకపోతున్నారు. అసలు మాట్లాడడానికి ఇష్టమే లేదు. నువ్వు మాట్లాడడం కొంచెం కరెక్ట్ చేసుకో. ఎవరన్నా చెప్పేది ఇను ఫస్ట్. అది వింటలేదు. వినేది నేర్చుకుంటే నీకు ఆటోమేటిక్‌గా వాళ్ళు నీకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు. అది కాకుండా వాళ్ళు చెప్పేది ఇనవు. వాళ్ళకి ఆర్గ్యుమెంట్‌లు చేస్తావు. నాకు అందరూ నెగెటివ్ అయిపోయారు. నాకు ఎవరు పాజిటివ్ లేరంటే ఎక్కడి నుంచి వస్తారు? మొన్న ఆమె వచ్చింది ఎవరు? ఆమె ఈమె వచ్చింది కదా! దివ్యనో ఎవరో కొత్తామె ఒకామె వచ్చింది అగ్ని పరీక్ష నుంచి. ఆమె ఏం చెప్పింది? ఆమె కూడా అదే చెప్తుంది. నువ్వు మాట ఇనవు సరిగ్గా నువ్వు అసలు మనుషులు అసలు మాట్లాడనివ్వవు. నీలో ఉన్న ప్రాబ్లమే అది. ఇంక నీకు ఓటింగ్ పడాలన్నా, నువ్వు గెలవాలన్నా ఎలా గెలుస్తావు? అనేది ఆమె ఇంక క్లియర్ కట్‌గా మెన్షన్ చేసి మరీ చెప్పింది. ఇది ఇంకా హైలైట్ కదా! ఇంకనైనా నీ ఆటైతే అగ్ని పరీక్షలో సూపర్‌గుండింది. అసలు చాలా మంది అయితే నిన్ను మెచ్చుకున్నారు. ఏమన్నా పెర్ఫార్మన్స్ ఇస్తుంది ఈ అమ్మాయి. ఉండేది 4 అడుగులు, 5 అడుగులు. ఎక్సలెంట్‌గా ఆడుతుంది. ఎక్సలెంట్‌గా మాట్లాడుతుంది. ఇంకా హౌస్‌లోకెళ్తే ఇంకా ఏ రేంజో అబ్బబ్బబ్బా! రకరకాలుగా అన్నారు. నవదీప్ గారు కూడా అదే అన్నారు. ఈ అమ్మాయి ఇక్కడే ఇలా ఉంది. హౌస్‌లోకెళ్ళినట్లయితే రచ్చరంబోలుగా ఉంటుంది. ఇంకా వేరే విధంగా ఎళ్తుంది అని చెప్పాడు. కానీ అక్కడ సీన్ సితారైపోయింది. అసలు ఈ అమ్మాయి ఎందుకుందిరా ఈ బిగ్ బాస్ హౌస్‌లో అని ఆడియన్స్ అనుకుంటున్నారు. సో, ఇంతవరకు ఏం జరిగిందో జరిగిపోయింది. ఇంకనైనా తెలుసుకొని నిదానంగా మంచిగా గేమ్ ప్లే చేసినట్లయితే నువ్వు టాప్ 5లో గాని ఇంకో 2, 3 వారాలైతే ఉంటావు. ఓకేనా? అది టాపిక్కు. సో, ఇక ఫైనల్‌గా ఏందంటే మళ్ళీ ఇది ఆహ్, శ్రీజ గారెళ్లారు. శ్రీజ గారెళ్లి అడిగారు. ఓకే. నేను మళ్ళీ ఒప్పుకుంటున్నాను. నా జడ్జిమెంట్‌ని వెనక్కి తీసుకుంటున్నాను. ప్రియ నువ్వే గెలిచావు. నువ్వు బజర్ బ్రేక్ చేసింది. సో, నువ్వు రా. నువ్వే నువ్వు రా అని పిలిస్తే ఎవరొస్తారు? క్లియర్ కట్‌గా ఉంది. నువ్వు ఫస్ట్ చూసి నీ కళ్ళతో చూసి నువ్వు చెప్పినట్లయితే ఆ అమ్మాయి ఫస్ట్ యాక్సెప్ట్ చేసున్నావు. తర్వాత ఫర్దర్ ప్రొసీడ్ అయ్యున్నావు. అప్పుడేమి లేకుండా నువ్వు రకరకాలుగా నీకు నచ్చినట్టు నువ్వు ఒకటి చూసి ఒకటి సమాధానం చెప్తే ఎలా ఉంటుంది? ఓకే.